కదిరి డివిజన్లో బీసీ వెల్ఫేర్ హాస్టల్ పరిస్థితి అన్నిటి కూడా అధోగతిలో ఉంది. సొంత భవనాలు లేవు. కొన్ని హాస్టల్లో సొంత భవనాలు ఉన్నా కూడా సరైనటువంటి మెయింటెనెన్స్ లేదు. ఒక్క వార్డెన్కు ఒక హాస్టల్ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా ఆ హాస్టల్ని సక్రమంగా వాళ్ళు చూసుకుంటూ అందులో విద్యార్థులకు కావాల్సినటువంటి వసతులన్నీ కూడా కల్పించేవాళ్ళు. ఈరోజు ఒక్కొక్క వార్డెన్కి 2-3 హాస్టళ్ళు ఇన్ఛార్జీలు ఇవ్వడం వల్ల ఈ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు సరైన వసతులు కల్పించడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. ఇవన్నీ తెలిసి కూడా ఏబిసిడబ్ల్యూఓ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రతి హాస్టల్లో కూడా కదిరి డివిజన్లో 15 హాస్టళ్ళు ఉన్నాయి. ఈ 15 హాస్టల్లో కూడా సక్రమంగా ఒక్క హాస్టల్ కూడా మెనూ ప్రకారం భోజనాలు పెట్టడం కానీ, మెనూ ప్రకారం వాళ్ళకి టయానికి భోజనాలు పెట్టడం కానీ, లేదా ప్రతి రూమ్లో ఫ్యాన్లు కానీ, లైట్లు కానీ, స్విచ్ బోర్డులు కానీ, కనీసం వాటర్ కూడా సరైన వాటర్ ఇవ్వకోకుండా ఒక్కొక్కసారి బోర్లో నీళ్లు పట్టించి ఇస్తున్నటువంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి విద్యార్థులు చెప్పినటువంటి వీడియోలను కూడా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఇన్ని హాస్టళ్ళన్నీ కూడా ఐక్య విద్యార్థి సంఘాలు తిరుగుతూ ఉంటే కూడా ఈ ఏబిసిడబ్ల్యూఓ మీరు జరుగుతుండేది నిజమేనా, కనీసం మీకు ఇలాంటి సమస్యలు ఉన్నాయా అని కూడా ఒక హాస్టల్ కూడా పోయి విజిట్ చేయకోకుండా వాళ్ళ సమస్యలు తెలుసుకోకోకుండా చూసి చూడనట్లు ఈయన ఆఫీస్లో కూర్చొని కాలయాపన చేస్తూ ఉన్నాడు. బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఉన్నటువంటి హాస్టల్లోనే మన బీసీ వెల్ఫేర్ ఆఫీస్ కూడా ఉంది. ఆ ఆఫీస్కు ఉన్నటువంటి హాస్టల్కి దాదాపు వెనకలు ఉన్నటువంటి హాస్టల్కి షిఫ్ట్ చేయకోకుండా ఉండాలంటే 2 లక్షల రూపాయలు కావాలని చెప్పేసి ఆ బిల్డింగ్ ఓనర్ని అడిగినటువంటి విషయాన్ని కూడా ఆయన ఓనర్ వచ్చేసి డిబిసిడబ్ల్యూఓ గారికి కూడా చెప్పడం జరిగింది. ఇలా కదిరి ప్రాంతంలో ఏబిసిడబ్ల్యూఓ ఈ ఒక సిండికేట్ని ఏర్పాటు చేసుకొని వార్డెన్లందరినీ కూడా తన గ్రిప్పులోకి తీసుకొని తనకు అనుకూలంగా ఉన్నటువంటి వార్డెన్లకు 2-3 హాస్టల్ ఇన్ఛార్జీలు ఇచ్చి ఆ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు సక్రమంగా మెనూ ప్రకారం భోజనాలు పెట్టుకోకుండా, సరైన వసతులు కల్పించుకోకుండా లక్షలాది రూపాయలు దోచుకుంటూ విద్యార్థుల పట్ల కనీసం జాలి దయ చూపించుకోకుండా దోచుకుంటున్నా కూడా ఈ ఏబిసిడబ్ల్యూ చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఆ వార్డెన్లందరినీ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఆ వార్డెన్లతో వసూలు కార్యక్రమం చేపట్టి వసూలు చేసుకొని డబ్బులన్నీ కూడా వసూలు చేసుకుంటూ ఈయన దర్జాగా ఆఫీస్లో కూర్చొని ఉంటే కనీసం సంబంధించిన అధికారులు ఏ ఒక్కరు కూడా ఇలాంటి పరిస్థితి నిజంగానే జరుగుతుంది. వారం రోజుల పాటు ఐక్య విద్యార్థి సంఘాలు అనేటి సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో అన్ని చోట్ల కూడా దీనికి సంబంధించినటువంటి వీడియోలు పెడుతున్నారే అని జిల్లా అధికారులు కావచ్చు, సంబంధించిన అధికారులు కావచ్చు, ఏ ఒక్కరు కూడా ఈ రోజు వరకు వారం రోజుల నుంచి జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా ఉన్నారంటే ఎంతటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం బతుకుతున్నామో కూడా మనం కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఎదురవుతుంది. తక్షణం కదిరికి సంబంధించినటువంటి బీసీ వెల్ఫేర్ ఏబిసిడబ్ల్యూని తక్షణం సస్పెండ్ చేయాలా, వార్డెన్లందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలా, విద్యార్థులకి సరైనటువంటి వసతులు కల్పించాలా, విద్యార్థులందరూ కూడా మెనూ ప్రకారం భోజనాలు పెట్టాలా, ప్రతి రూములో ఫ్యాన్లు వేయాలా, ప్రతి రూమ్లో కొత్త స్విచ్ బోర్డులు వేయాలా, ప్రతి రూముల్లో లైట్లు వేయాలా, బాత్రూమ్లన్నీ కూడా ప్రతిరోజు కడగాల. ఈయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి జిల్లా అధికారులందరూ కూడా వీటిపైన కదిరి డివిజన్పై ఒక ప్రత్యేకమైనటువంటి నిఘా పెడితే తప్ప కదిరి ప్రాంతంలో బీసీ వెల్ఫేర్ హాస్టల్ అన్ని కూడా బాగుపడవని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మా యొక్క ముఖ్యమైన డిమాండ్ ఏమిటంటే ఐక్య విద్యార్థి సంఘాలుగా ఖచ్చితంగా కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఈయన ఈ రెడ్డి కాలేజీ ఏబిసిడబ్ల్యూను సస్పెండ్ చేయాలా, లేదంటే వేరే డివిజన్కి మార్చేంత వరకు కూడా కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ హాస్టల్ కూడా ఇదే విధంగా తయారైతాయి. ఈయన దాదాపు కదిరి ప్రాంతంలో ఒక వార్డెన్ సస్పెండ్ అయితే కూడా జనవరి 29వ తారీఖు సస్పెండ్ అయితే ఈ పొద్దుటి వరకు కూడా కదిరిలో ఏ ఒక్క పేపర్ కూడా స్టేట్మెంట్ ఇవ్వకోకుండా మభ్య పెట్టినటువంటి చరిత్రహీనమైన చరిత్ర ఈయనకుంది. ఆయనతో కలిసి దాదాపు 3 కోట్ల రూపాయలు విలువ చేసి డబ్బు పెట్టి రియల్ ఎస్టేట్ చేస్తున్నాడని కూడా అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఈయన వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ మాఫియా నడుపుతూ వార్డెన్లందరితో కూడా కమిషన్లు తీసుకుంటూ ఈ వచ్చినటువంటి డబ్బుతో ఈయన ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నాడు అనేటువంటి అనేకమైన ఆరోపణలు ఉన్నా కూడా జిల్లా అధికారులు కావచ్చు, సంబంధించిన అధికారులు ఈ పొద్దుటి వరకు కూడా శోచనీయంగా చూస్తున్నారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. కనుక తక్షణం ఇతనిపై చర్యలు తీసుకోవాలా, లేదా వేరే డివిజన్కి బదిలీ చేయాలా, అంతవరకు కూడా విద్యార్థి సంఘాలుగా మేము ఉద్యమిస్తూనే ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.